హాయ్ గైస్, నా పేరు రమేష్. వీడియో స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు కంటెంట్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ ఏపీలో నిన్న జరిగిన 13 రోజు జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో 175 సీట్లలో ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎవరికి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కూటమి ప్రభుత్వం వస్తుందా, వైఎస్ఆర్సీపీ వస్తుందా అనేది జస్ట్ అదే నా కన్సర్న్ అండ్ ప్రిడిక్షన్ కూడా. సో ప్రిడిక్షన్ అనకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజల భవిష్యత్, అది రేపు June 4th ఏదైతే ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్. సో దాని గురించే నా ముఖ్య ఉద్దేశం. అండ్ ప్లీజ్ ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియో కొంచెం కంప్లీట్ అయ్యే వరకు చూడండి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా చిన్న రిక్వెస్ట్ అదే. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిస్ట్రిక్ట్ వచ్చి చెప్తాను నీకు. జోన్స్ అంటే ఎన్ని సీట్లు వస్తాయి, అంటే ఎన్ని సీట్లు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, అంటే ఎవరికి వచ్చి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అదే టాపిక్. సో తప్పకుండా చూడండి. సో అనంతపురం అంటాను. నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ శ్రీకాకుళంలో ఓవరాల్గా 10 స్థానాలు ఉన్నాయి. 10 సీట్లలో నాకు తెలిసిన వరకే పలాస కానీ, శ్రీకాకుళం కానీ, ఈ చెట్ల కానీ, నరసన్నపేట కానీ, రాజం ఎస్టీ కాన్స్టిట్యూషన్ అండ్ పాలకొండ, ఇవి మొత్తం ఇంకా మిగతా ఉన్నాయి. 10 సీట్స్. సో నాకు తెలిసినందరికీ 10 సీట్లలో ఖచ్చితంగా శ్రీకాకుళంలో 8 నుంచి 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అంటే కూటమికి వస్తుంది డెఫినెట్గా. 9 స్థానాల వరకు 1 ఆర్ ఎల్స్ అంతే, చాలా వరకు 1 or 2 కంటే ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అసలు వచ్చే ఛాన్సే లేదు నా సర్వేలో అయితే. నెక్స్ట్ విజయనగరం వచ్చేసి విజయనగరంలో మొత్తం 9 స్థానాలు ఉన్నాయి ఓవరాల్గా ఎమ్మెల్యే స్థానాలు. అందులో సాలూరు, పార్వతీపురం, విజయనగరం, నీలమర్ల, ఇలా మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. 9 స్థానాల్లో విజయనగరం 9 స్థానాలు 9 స్థానాలు మేబీ డెఫినెట్గా ఖచ్చితంగా కూటమి వస్తుంది. 9 స్థానాలు 100% విజయనగరంలో అయితే. ఒక్క సీట్ కూడా వైఎస్ఆర్సీపీకి మేబీ ఛాన్స్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే వచ్చే ఛాన్స్ లేదు ఈసారి అయితే. లాస్ట్ టైం విజయనగరం మొత్తం వైఎస్ఆర్సీపీ వచ్చింది 100%. 9 స్థానాలు అవుట్ ఆఫ్ ది 9 out of 9 విజయనగరంలో మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఈసారి మేబీ నాకు తెలిసినంతవరకు ఒక్క సీట్ కూడా వచ్చే ఛాన్స్ లేదు విజయనగరంలో. చాలా వరకు అక్కడ అంటే గ్రౌండ్ రియాలిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాలు మాత్రం ఖచ్చితంగా విజయనగరంలో మాత్రం 9 సీట్లు కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ విశాఖపట్నంలో అయితే 14 సీట్లు, మొత్తం ఓవరాల్ 14 సీట్లు. అందులో మేజర్గా ఇప్పుడు ఈసారి నిలబడ్డది ఏదైనా అది విశాఖపట్నం గాజువాక. నాకు చాలా ఇష్టమైన పర్సన్ గాజువాక నుంచి నిలబడ్డారు భరత్. చాలా అంటే ఇష్టమైన పర్సన్ అంటే ఇప్పుడున్న సొసైటీలో ఎవరైతే అంటే లైక్ సొసైటీని డెవలప్ చేస్తారో అండ్ మనకు అనిపిస్తుందో అతన్ని మనకు ఇష్టమైన పర్సన్. అండ్ భరత్ అండ్ బాలకృష్ణ వాళ్ళ అల్లుడు తప్పకుండా చాలా వరకు బెటర్ చేస్తారు ఆ సిటీని అయితే డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. సో అతను చాలా మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి నిలబడి ఓడిపోయారు కదా, ఈసారి కూటమి తరపు నుంచి నిలబడ్డారు. డెఫినెట్గా అతనే గెలుస్తారు. సో విశాఖపట్నం మొత్తంలో 14 సీట్లలో అవుట్ ఆఫ్ ది 14 సీట్లలో 12 నుంచి 13 సీట్లు ఖచ్చితంగా కూటమికి వస్తాయి 100% ఇది, ఇందులో నో డౌట్. ఎందుకంటే పాడేరు కానీ, అరకు వెళ్ళి కానీ, ఇవన్నీ సీట్లు చాలా వరకు విశాఖపట్నం వెస్ట్ కానీ, విశాఖపట్నం నార్త్ కానీ, విశాఖపట్నం సౌత్ కానీ, విశాఖపట్నం ఈస్ట్ కానీ, భీమిలి కానీ, ఇవన్నీ సీట్లు చాలా వరకు 100% అంటే 13 సీట్లు వరకు కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో వచ్చేసి మొత్తం 19 సీట్లు ఉన్నాయి. ఇది చాలా ఇదే పెద్దది నాకు తెలిసి. ఇదే పెద్దది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్న కాన్స్టిట్యూషన్ అంటే లైక్ డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరిలో మాత్రం నాకు తెలిసినంతవరకు అయితే ఈస్ట్ గోదావరి మొత్తంలో 16 సీట్లు, 15 సీట్ల కంటే ఎక్కువ వస్తుంది. అంటే 15 సీట్ల కంటే పైన వస్తుంది. 15 సీట్లు దాకా. సో కాకినాడ సిటీ కానీ, అనపర్తి కానీ, పెద్దపురం కానీ, కాకినాడ రూరల్ కానీ, ఇలా మొత్తం అమలాపురం కానీ, రాజోలు కానీ,
గన్నవరం కానీ, కొత్తపేట కానీ, మ్యాక్సిమం చాలా వరకు ఈ ఏదైతే ఉన్నాయో రాజమండ్రి రూరల్ కానీ, జగ్గైపేట కానీ, ఇయన్నీ ఇయన్నీ సీట్లలో చాలా వరకు 16 నుంచి పైనే ఉంటుంది తప్పకుండా. 15 నుంచి పైనే ఉంటుంది. ఈ సీట్లలో చాలా వరకు వైఎస్ఆర్సీపీ అసలు వచ్చే ఛాన్సే లేదు. చాలా వరకు కూటమి వస్తుంది. ఈ ఈస్ట్ గోదావరి ఏదైతే ఈస్ట్ గోదావరి అయినా, వెస్ట్ గోదావరి అయినా చాలా ఈసారి ఖచ్చితంగా అది వెస్ట్ గోదావరిలో మాకు 15 సీట్లు ఉన్నాయి కదా! 15 సీట్లలో తప్పకుండా 13, 14 సీట్లు పైనే వస్తుంది కూటమి. సో, కూటమి ప్రభుత్వం ఏలూరు కానీ, తణుకు కానీ, ఉండి కానీ, భీమవరం కానీ, నరసాపురం కానీ, ఇవన్నీ వెస్ట్ గోదావరి. సో, వెస్ట్ గోదావరిలో మొత్తం 15 సీట్లలో నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా 15 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. తప్పకుండా ఈసారి ఈస్ట్ గోదావరి మొత్తంలో, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో. అండ్ నెక్స్ట్ కృష్ణ వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే 16 సీట్లలో కృష్ణలో ఆల్మోస్ట్ కృష్ణ కొంచెం అటు ఇటు అంటే లైక్ విజయవాడ కానీ ఇవి కూడా 100% విజయవాడలో ఉన్నాయి. పానేరు, మల్లవరం, నందిగామ నుంచి మేబీ చెప్పలేను కానీ ఇందులో నాకు తెలిసి విజయవాడ మొత్తంలో ఒక 3 నుంచి అంటే 10 సీట్ల వరకు కూటమి వస్తుంది. పైన డౌట్ అంటే 16 మొత్తం ఎన్ని సీట్లు విజయవాడ మొత్తంలో కృష్ణ మొత్తం 16 సీట్లే కదా, 13, 12 సీట్ల వరకు కూటమి వస్తుంది. మిగతా సీట్లు మాత్రం ఒకవేళ అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది. అంతకుమించి అయితే ఎక్కువ 100% అయితే. సో, నెక్స్ట్ గుంటూరు. సో, గుంటూరులో అయితే ఓవరాల్గా 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లలో ఖచ్చితంగా 16 సీట్ల పైన గుంటూరులో 17 సీట్లు ఉన్నాయి. అది మాత్రం కొంచెం డౌట్ గుంటూరు మాత్రం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అక్కడ. నాకు తెలిసినంతే వైఎస్ఆర్సీపీ కొంచెం ఒక 5-6 సీట్లు వరకు వస్తాయి గుంటూరు మొత్తం. 5-7 సీట్ల వరకు. మిగతాయి కొంచెం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా 100%. ఈస్ట్ గుంటూరు కానీ ఇలా మాచర్ల, గుంటూరు, ప్రతిపాడులో ఎస్సీ కేటగిరీ కిందకి వచ్చింది. మ్యాక్సిమం అది అంటే కూటమికి వస్తుంది. తెనాలి కానీ, రేపల్లి కానీ, వెమ్మలూరు కానీ, కానీ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాశంలో 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లలో ఖచ్చితంగా ప్రకాశం డిస్ట్రిక్ట్లో 12 సీట్లు 10 సీట్లు ఖచ్చితంగా వస్తుంది. కూటమి వస్తుంది ప్రకాశం ఖచ్చితంగా 100%. ఒక్కటి సీటు కూడా డౌటే నాకు వైఎస్ఆర్సీపీకి అయితే. సో, ఖచ్చితంగా ప్రకాశమే వస్తుంది. ప్రకాశంలో 10 సీట్లు వాళ్ళే వస్తారు. ఆ తర్వాత నెల్లూరు. సో, నెల్లూరులో అయితే నాకు తెలిసినంత వరకు 10 సీట్లలో గూడూరు, సర్వపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ 10 సీట్లలో కొన్ని సీట్లు మాత్రమే అంటే కొన్ని అంటున్నా. నెల్లూరు 10 సీట్లలో ఎంత కాదన్నా 9 సీట్ల వరకు కూటమికి వస్తుంది. సో, నెక్స్ట్ కడపలో మాత్రం కొంచెం డౌట్. అంటే మెజారిటీ ఆఫ్ సీట్లు కడపకి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, కడప కొంచెం డామినేషన్ చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఈ 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోయినా పర్లేదు. ఒకటి 2 సీట్లు తప్ప మిగతా ఖచ్చితంగా 10 వచ్చినా ఆశ్చర్యపో అవసరం లేదు. సో, కర్నూలు కూడా ఆల్మోస్ట్ అలాంటి పొజిషన్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఉంటుంది. కానీ కర్నూలు అంత సింపుల్గా మాత్రం పోదన్నట్టు. అంటే కూటమిలో కూడా కొంచెం డామినేషన్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కూటమి 14 సీట్లు మొత్తం కర్నూలులో 14 సీట్లు కదా, 14 సీట్లలో నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ డామినేషన్ 10 సీట్ల వరకు ఉంటుంది. 10 అంటే 9 సీట్ల వరకు ఉంటుంది. మిగతా సీట్లు మాత్రం కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ అనంతపురంలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లలో నాకు తెలిసినంత వరకు తాడేపల్లి, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఆల్మోస్ట్ అనంతపూర్ కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీ అండ్ అట్ ది సేమ్ టైం కూటమి కూడా అంటే బ్యాలెన్స్ అంటే 50-50 ఉంటుంది. మ్యాక్సిమం చాలా వరకు కూటమికి ఒక 60% ఉంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం 40% వరకు ఉంటుంది. మేబీ ఎందుకంటే ఈసారి అంటే ఇలా తర్వాత చెప్తాను. అయితే ఫస్ట్ ఫినిష్ చేద్దాం. చిత్తూరులో ఓవరాల్గా 14 సీట్లు ఉన్నాయి. సత్యదేవుడు, నగరి రోజే నిలబడ్డది కదా. ఆల్మోస్ట్ ఈసారి నగరిలో రోజే పోతుంది 100%. ఎందుకంటే అక్కడ ప్రజలు
వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అండ్ చిత్తూరులో పుతలపాడు, మామనాడు, కుప్పం. కుప్పంలో చంద్రబాబు కదా! సారీ, చిత్తూరులో ఆల్మోస్ట్ చాలా వరకు వైజాగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఐ మీన్